ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోబు గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం. ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును కాక. ఆమెన్. దేవుడి వాక్య భాగం జీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును కాక. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనంలో మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. ఇర్మీయా గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. యెహోవా, మా తిరుగుబాట్లు అనేకములు, నీకు విరోధంగా మేము పాపం చేసితిమి, మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి, నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6-7 వచనాలలో యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనిడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానువలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. కీర్తన గ్రంథం 42వ అధ్యాయము 2వ వచనం. నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనపడేదను. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మందిరావరణములను చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 1వ వచనం. దీపములారా నా ఎదుట మౌనముగా నుండుడు, జనములారా నూతన బలము పొందిడి, వారు నా సన్నిధిని వచ్చి నా మాట్లాడవలను, వాద్యం తీర్చుకున్నట్టుగా మనము కూడా కూడుకొందుము రండి. చివరిగా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమని విజ్ఞాపనము చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దైవం, నాయన మీరు ఇచ్చిన ఒకే దానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మీ సన్నిధిని మేము నిరంతరం జీవించేవారు మన శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించండి. మా వాద్యం నీ సన్నిధిని తీర్చుకుని మహిమపరిచేవారు మన శక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృపలో బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.